మిత్రమా, ఒక తండ్రి చివరి రోజుల ఆవేదనేంటో చెప్పనా? చిన్నా, అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలవాణ్ణి అయిపోయాన్రా. దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టంగా ఉంది, అందుకే తువ్వాలేదో చుట్టుకుంటున్నాను. గట్టిగా కట్టుకోలేన్రా, అందుకే తొలగిపోతూ ఉంటుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అందుకే అసహ్యించుకోకురా. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే కదా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెప్తుంటాను, విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు, చేయలేదని తిట్టద్దురా. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్చేవాడవో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను, విసుక్కోకు. కీళ్ళ నొప్పులురా, నడవలేను, ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకుని నడిపించాను కదరా. అందుకనేమో ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలని ఉందని అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకరా చిన్నా, అర్థం చేసుకో. ఈ వయసులో బ్రతకాలని ఉండదు, కానీ బ్రతకక తప్పదు. ముసలివాణ్ణి కదా, కొంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు. దగ్గరికి తీసుకుని కూర్చోరా. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను కూడా అలాగే నీ దగ్గరికి వచ్చి తీసుకునేవాణ్ణి. నువ్వలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతానురా చిన్నా అని ఒక తండ్రి తన చివరి రోజుల్లో తన కొడుకుతో ఇలా బాధపడుతూ అన్నాడంట. మిత్రమా, తల్లిదండ్రులకు మించిన దైవం మనకి వేరొకటి లేదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయొద్దు మిత్రమా. వారు ఉండేటప్పుడు కంటే లేనప్పుడే వారి విలువ మనకి బాగా తెలుస్తుంది. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాను. నేను ద్రాక్ష పండ్లను కొనడానికి మార్కెట్కి వెళ్ళాను. నేను కిలో ఎంత అంటే అతను కిలో 80 రూపాయలు సార్ అని చెప్పాడు. పక్కనే విడివిడిగా ఉన్న ద్రాక్ష పండ్లు చూశాను, అవి కూడా అలాగే అడిగాను, వీటి ఖరీదెంత అని. అప్పుడు ఆ ద్రాక్ష పండ్లు అతను 30 రూపాయలు సార్ కిలో అన్నాడు. ఇవి ఇంత తక్కువగా ఎందుకు అని నేను అడిగాను. సార్, అవి కూడా మంచివే, కానీ అవి గుత్తు నుంచి విడిపోయాయి, అందుకే అంత తక్కువ రేటు అని. అప్పుడు నాకు అర్థమైంది, సమాజము, సంఘము మరియు కుటుంబం నుంచి విడిపోతే మన జీవితం కూడా సగానికన్నా తక్కువగా పడిపోతుందని. దయచేసి మీ కుటుంబం, మీ సమాజం మరియు మీ మిత్రులను ఎప్పుడు కూడా టచ్లోనే ఉండండి మిత్రమా. డబ్బు ఉంటేనే ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉంటారు, కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళు నీకు జీవితాంతం తోడుగా ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా నీ వాళ్ళని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. ఏకాంతాన్ని ఇష్టపడు, అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చెయ్యు, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమను పంచు, అది నీ జీవిత గమ్యానికే దారి చూపిస్తుంది. నీ కన్నింటికి ధైర్యాన్ని నేర్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది మిత్రమా. మిత్రమా, నీ అందమైన జీవితానికి 6 సూత్రాలు. 1, నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకనవసరం. 2, సమయం అన్నింటినీ మాన్పుతుంది, సమయానికి సమయం ఇవ్వండి మిత్రమా. 3, నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు ఎవ్వరు కూడా కారణం కాదు. 4, మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. 5, మరీ ఎక్కువగా ఆలోచించకండి మిత్రమా. సమాధానాలన్నీ కూడా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా. 6, ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు, కాబట్టి హాయిగా నవ్వండి. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతి వాడు మనల్ని శాసించేవాడే అవుతాడు. మిత్రమా, ఐశ్వర్యం అంటే ఏంటో చెప్పనా? తల్లిదండ్రులను రోజు చూడడం. 2, అనుకూలవతి అయిన భార్య లేదా భర్త ఉండడం. 3, చెప్పిన మాట వినే సంతానం ఉండడం. 4, రుణాలు లేకపోవడం. 5, అవసరానికి తగ్గ ధనం ఉండడం. 6, ఏది తిన్నా అరిగించుకునే శక్తి ఉండడం. 7, మన కోసం కన్నీరు కార్చే మిత్రులుండడం. 8, 10 మందిలో గౌరవించబడ్డం.
ప్రస్తుత కాలంలో ఇదే ఐశ్వర్యం అంటే మిత్రమా. దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము, అది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని, ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైనది నీరు, ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైనది మనిషి, నీటినే త్రాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. అర్థమైందనుకుంటా మిత్రమా. సహనమంటే దండించే అధికారమున్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలలేకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. అర్థమైందనుకుంటా. నీకు కూడా మంచి అవకాశం వస్తుంది మిత్రమా. అస్సలు బాధపడద్దు. కోయిలకు కూడా ఓపిక పడితే వసంతకాలంలో పూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడు నీకు ఇవ్వడా చెప్పు. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి మిత్రమా. అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాలను తోడుకోడుకుంటుంది. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు కూడా ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. మిత్రమా, మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసన చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకి తను రాణిగా ఉంటుంది. కాదంటారా? నారదముని ఓసారి శ్రీకృష్ణుని అడిగాడు, ప్రభు, ఈ మనుషులంతా ఎల్లప్పుడూ దుఃఖంలో ఎందుకు ఉంటున్నారు అని. శ్రీకృష్ణుడు అద్భుత జవాబు, ప్రతి మనిషికి ఆనందాలు ఉన్నాయి, కానీ ఎవరికి వారు ఇంకొకరి ఆనందాలను చూస్తూ ఓర్వలేక దుఃఖిస్తూ ఉంటారు. భరించడం నేర్చుకుంటే బ్రతకడం చాలా సులభం మిత్రమా. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి తప్పకుండా వస్తుంది. మిత్రమా, జీవిత సత్యమేంటో చెప్పనా? మనిషికి మరణం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్నా కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలసిపోతాడో చివరికి తెలియదు. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళుతున్నాడు. ఒక సమస్య ఎదుర్కొనే సమయంలో అదే మన ప్రతిభ కనిపిస్తుంది. నీ వలన ఒక్క ఇల్లాలు బాధపడినా, నీ వలన ఒక్క ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యువు రూపంలో కబలిస్తుంది. అందుకని ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు మిత్రమా. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తుంది. ఒడ్డున కూర్చున్నవాడు 100 చెప్తాడు, కానీ ఈదేవాడికి తెలుసు తన బలమెంతో, తనేం చెయ్యాలో అని. కాదంటారా? ఏ స్త్రీ అయితే పరపురుషులతో సంబంధం పెట్టుకుంటుందో తను ఈ 3 పనులు ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉంటుంది. 1, భర్తకు ఎప్పుడూ అబద్ధాలే చెప్తూ ఉంటుంది. 2, ఎప్పుడూ తన గురించి చాలా స్వార్థంగా ఆలోచిస్తుంది. 3, కుటుంబం గౌరవం గురించి అస్సలు పట్టించుకోదు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.